ఆ తర్వాతనే తెలిసిందే నువ్వు గిల్టీ బంగారం అని. పని చేస్తానవే పాట పాడతానవా? అత్తమ్మ కాఫీ. బాగానే పెట్టావు కోడలి పిల్ల, కాఫీ బాగుంది. థ్యాంక్ యూ అత్తమ్మ. అత్తమ్మ పెళ్ళికి ముందు బంగారం చేపిస్తా అన్నారు కదా. చేపిస్తా అనుకున్నాను. నువ్వే 50 కిలోల బంగారాన్ని కదా అని బంగారం చేయించలేదే. నేను బంగారం లాంటి కోడలా అత్తమ్మ? ఆ తర్వాతనే తెలిసిందే నువ్వు గిల్టీ బంగారం అని. వంట పని చూసుకో. Few minutes later. వదిన ఫోన్ చేస్తుంది కదా, వీళ్ళు రెడీ అయ్యారు కావచ్చు. ఈమె ఇంకా వెళ్తలేదు మా కోడలు. వదిన రెడీ అయిందా వదిన? రెడీ అయినా వదిన. మీ కోడలు రెడీ అయిందా వదిన? మా కోడలు ఇంకా రెడీ అవ్వలేదు. ఇప్పుడు వేయింది, గంట అవుతుంది ఇంకా వస్తలేదు. అయిపోయిన తర్వాత బయలుదేరుతాం. కోడలి పిల్ల అత్తమ్మ రెడీయా? రెడీ అత్తమ్మ. Few minutes later. చాలా బాగున్నాయి. చూడు బాగా ఎంత బాగా వంట చేసిందో. బాగున్నాయి టేస్ట్. ఆమెను చూపించి నన్ను వంట నేర్చుకోమంటావా? చెప్తా. వాణి, మీ అత్తమ్మ డ్రైవింగ్ నేర్చుకుంటుందంట కదా, నిజమా? అవునక్క. అత్తమ్మ, వాణి వాళ్ళ అత్తమ్మ డ్రైవింగ్ నేర్చుకుంటుందట. మీరు కూడా నేర్చుకుంటే చూడాలని ఉంది. మర్చిపోయిన మాటలు మాట్లాడితే ఇంటికి ఊసిపోయాక కొడతా అమ్మ. నువ్వు నీలాగుండు, నేను నాలాగుంటా. అలా రా. Many months later. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అప్పు సొంతే ఉంటది. ఇద్దరం ఒకటైతే పని చేస్తానవే పాట పాడతానవా? అత్తమ్మ పాట పాడుకుంటే పని చేస్తాను. పాట పాడు తర్వాత కానీ ఫస్ట్ పని చేయి. కానీ క్లీన్ చేయి. అదంతా చూడు, అదంతా చేయి. హలో వదిన, బాగున్నారా? వదిన మేము బాగున్నాం, మీరు బాగున్నారా? మేము బాగున్నాం వదిన. మీ కోడలు బాగుందా? మా కోడలు బాగానే ఉంది. మీ కోడలు ఎలా ఉంది, బాగుందా? ఏం బాగుండుడేమో, మా కోడలు ఆట ఆడించుకుంటుంది. ఏమన్నా అంటే నా మాట శాసనం, చెప్పినట్టే వేయాలిరా ఆసనం అంటుంది. అవునా అత్తమ్మ, మా కోడలు పిలుస్తుంది వదిన. తర్వాత కాల్ చేస్తా. అత్తమ్మ ఏం కర్రీ ఉండమంటారు? ఏ కర్రీ అని ఏముంది, నీకు ఏది ఇష్టమైతే అది చెయ్యి. అయితే సరే అత్తమ్మ, నీకు నాకు ఇష్టమైన ఆలు ఫ్రై వండుతా. చెయ్యి. పెళ్ళైన కొత్తలో చూసారు కదా అండి కోడలు ఎలా ఉంటుందో. అత్త కోడళ్ళకు ఇద్దరికి పడదు. తర్వాత పోను మెల్లగా నేర్చుకోవడం స్టార్ట్ అవుతుంది కోడలకు. తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని అత్త కోడలు ఇద్దరు తల్లి బిడ్డలా కలిసిపోయి ఉన్నారు. ఇదే మా అత్త పెత్తనం సిరీస్ మెసేజ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.